శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాంతవాసాన్ని రక్షించే వాళ్ళం మేమే. మా అనుమతి ఉంటే తప్ప విష్ణు దర్శనం అవ్వదు. మేము అనుమతిస్తే పెడతారు, మేము అనుమతించకపోతే విష్ణు దర్శనం అవ్వదు. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే భాగవతంలో ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రణయ కలహానికి లోనయ్యారు. ఏదో ప్రణయం, వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. దాంపత్యం అన్న తర్వాత అందులో చిన్న కోపం రాకపోతే అసలు పండదు. ఎప్పుడూ పరమ ప్రేమతో తాళి కట్టిన దగ్గర నుంచి ఎన్నడూ అసలు ఒకరినొకరు మాట అన్నది అనుకోని దాంపత్యం అనుకోండి, అంతకన్నా అర్ధరహితమైన దాంపత్యం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఎప్పుడో అప్పుడు దెబ్బలాడుకోవాలి. అంటే కావాలని ముహూర్తాలు పెట్టి దెబ్బలాడుకోమని నా ఉద్దేశం కాదు. ఏదో చిన్న మాట పట్టింపు, కొద్దిగా కోపం వస్తుంది, అది భయంకరంగా ఎవరో జోక్యం చేసుకునే అవసరం రాకూడదు. ఆవిడ ముందు మాట్లాడాలని ఈయన, ఆయన మాట్లాడకూడదా అని ఆవిడ, ఇద్దరు ఏదో కాసేపు బెట్టు చేసి ఆ తర్వాత ఇద్దరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే ఆ ప్రణయ కలహం